మార్గశిర మాసం సింహరాశి వారికి ఏ విధంగా ఉంది? సింహరాశి వారికి అంతకుముందు చెప్పాను, ఏది తలపెట్టుకున్నా కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇక్కడ ఏముందంటే జన్మకేతువ. ఈ జన్మకేతువు వల్ల వాళ్ళు కొన్ని ఏంటంటే అంత ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు కూడా బ్రేక్ అవుతున్నారు. ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ అయ్యారు. కాలానుకూలంగా కొన్ని పరిస్థితులు విషమించినాయి కాబట్టి ఏదైనా సరే మన కర్మ ఎలాగైతే ఉందో అలాగే జరుగుతుంది, దాన్ని ఎవరు మనం ఆపలేము అన్నటువంటి ధార్మిక విధానాలకు వచ్చారు. చేసేది లేక, ఏం చెయ్యాలో తోచక. ఇప్పుడు చాలా బాగుంది, నేను అదే చెప్తాను. భయం పడవలసిన పని లేదు. ఆరోగ్యం కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం. చేస్తున్న పనిలో ఎంత కృషి చేస్తున్నారో అంత ఫలితం దక్కలేదు. వాళ్ళు అది బాధపడుతున్నారు. ఏమిటి, మేము పని చేస్తున్నాం, వ్యాపారం పెట్టాం, పెట్టుబడి పెట్టాం, కష్టపడుతున్నాం, డబ్బులు తెచ్చుకుంటున్నాం, కానీ అందులో ఏం మిగులు కనబట్టలేదు, అలాగే నష్టపోలేదు. ఇది చూసారా, వ్యాపారస్తులు నష్టపోలేదు, మిగులు కనబడలేదు. ఉద్యోగస్తులు జీతం లక్షల మీద వచ్చినా ఆ ఈఎంఐలకి వీటికి కట్టగా ఏం మిగులు కనబట్టలేదు. ఏమైనా కష్టం అర్ధాంతరం వస్తే మళ్ళీ అప్పు కోసం చేయి చాపే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఊహకి మించి, స్థాగతకు మించి పరుగులు తీశారు. ఆ పరుగుల్లో వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా అడుగు వేయాలి. ఎదిగిన ఆడపిల్లలు ఉంటారు, పెళ్ళిళ్ళు చెయ్యాలి, ఉన్న ఆస్తులు అమ్ముకోవాలా, లేకపోతే కూడగొట్టిన ధనంతనం చెయ్యాలా. ప్రతి తండ్రికి ఉన్న బాధ చిన్నది కాదు కదా. అలాగా శుభకార్యాలు రీత్యా కూడా కొంత ధనం ఖర్చు అవుతుంది. సింహరాశి వారికి ఏముందంటే, ఏమండి మీకు పవిత్రమైనటువంటి కష్టం వచ్చింది అనడానికి వీల్లేదు. కారణం ఏంటి, అయితే వీళ్ళకి కూడా అష్టమ శని ప్రభావం మనకు ఎంటాడుతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఇక్కడ జన్మకేతువ, అష్టమంలో శని. సింహరాశికి మంచి అభివృద్ధి పొందుతున్న టైంలో స్టెప్ బై 4 అడుగులు మీదకి వేసామండి. ఒక మెట్టు కిందకు పడితే పర్వాలేదు, ఏమవుదు. ఒక మెట్టు స్లిప్ అయితే ఏమవుదు. 4 అడుగులు వేసి ఒక మెట్టు కింద దిగితే ఏమవుదు. కానీ 4 అడుగుల్లో 3 అడుగులు స్లిప్ అయ్యనుకోండి, మనిషి ఏమవుతుందంటే సడన్గా కొన్ని ఇబ్బందుల పాలైపోతాడు. చాలా పరిస్థితి చూసారు, అంత ఉందో. అంత ఎత్తుకు స్టెప్ ఇల్లు కృషితో దుర్భిక్షంలో కష్టపడి పైకి వచ్చేవాళ్ళు. కృషి వాళ్ళ సొంత కృషితో, స్వయం కృషితో పైకి ఎదుగుతూ వచ్చి ఒకసారి జారుడు బాల మీద జారి పడిపోయినట్టుగా పడిపోతే అది ఎంత బాధ అనిపిస్తుందండి. గోచారాన్ని నేను అంత ఇదిగా చెప్తుంటాను, అర్థం చేసుకోండి. గోచారం అనేది చాలా ఇంపార్టెంట్. 170% గోచారం మీదే మన ఆధారపడి ఉన్నాం. ఎందుకంటే ఇది భయం పెంచడం కాదు, మీరు దైవత్వంతోనే ఏదైనా కోపం, ఉద్రేకం అన్ని పక్కన పెడియాలి. సింహరాశి వారికి విపరీతమైన రోగం కదండి కోపం. వారికి చిన్న మాటకి పెద్ద మాటకి కోపం, యుగో ఫీలింగ్స్, ఇవన్నీ పనికిరావు. ఒక్కసారి కొద్దిగా ఆలోచించి తలదించుకున్నట్టుగైతే కొంపలేం మునిగిపోలేవు. శాంతం భూషణం ధృతం మరణం అన్నారు. శాంతం ఎంత శాంతంగా ఉంటే అంత మంది ఓర్చుకుంటే, పరిస్థితులు మనల్ని వెంటాడుతున్నప్పుడు, పరిస్థితులు ఇబ్బందులు పెడుతున్నప్పుడు ఒక తలదించుకొని దైవస్మరణ చేసుకున్నట్టుగా అయితే మనకు కొద్దిగా బాగుంటుంది. సింహరాశి వారికి 4వ ఇల్లు చాలా బాగుందండి. కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఏదైనా శుభకార్యములు తలపెట్టినట్టుగా అవుతాయి. అనుకున్నది ఏదైనా అనుకున్నాం అనుకోండి, ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. ఉద్యోగరీత్యా ఎదుగుదల ఉంది. నిరుద్యోగులకు ఉపాధులు దొరుకుతున్నాయి, అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహార చిక్కుల్లోని కొంతమంది ఇబ్బందులు ఉన్నారనుకోండి, ఈ రాశిలో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ఏవైనా మనకు రావాల్సిన ఉన్నా చేసినా అవి కొద్దిగా మనకి వాయిదాలు పడుతున్నాయి. రేపెత్తనయ్యా మాపన
కానీ మనకు అలా కాదే, మనం ఇచ్చేవాడి మీద పేకేసి పేక మీద చేయటం కూర్చుంటాడు, ఇప్పుడు ఇస్తావా చస్తావా అని. మనం ఎక్కడికో అప్పులకో పరిగెట్టేసి అడిగి ఇవ్వాలి. అంతే తప్ప వాడు మనకి ఇవ్వాల్సింది ఇవ్వకపోగా మనం ఇవ్వాల్సిన వాళ్ళు మాత్రం మనల్ని ఇబ్బంది పెడుతుంటారు. అది జాగ్రత్తగా మనం చూసుకోవాలి. అలాగే సింహరాశిలో ఉన్నటువంటి సినీ రంగ కళాకారులు సినీ రంగం అవచ్చు, నాటక రంగం అవచ్చు, టీవీ రంగం అవచ్చు, వీడంతా కూడా కళాకారులు. ఈ కళాకారులకు కూడా అభివృద్ధి ఉంది, కానీ ఆశ పెట్టి మోసం చేస్తున్నారనే బాధ ఎక్కువైంది. ఒక మంచి అవకాశాల దగ్గరికి వచ్చినప్పుడు ఎవరో ఒకరు పొల్లగట్టడం, ఎవరో ఒకరు వీళ్ళు మధ్యవర్తులకి డైరెక్ట్గా వెళ్ళరు, ఎవరిని వాళ్ళు సిఫారసు చేసుకుని ఈ సిఫారసుల వల్ల కొన్ని ఇబ్బందులు పాలవుతుంది. ధనం కూడా మన తస్కరింపబడుతుంది. ధనం కూడా మన దగ్గర గుంజేస్తున్నారు, విపరీతంగా గుంజేస్తున్నారు. కొంచెం జాగ్రత్త అవసరము. మీరు ఏమైనప్పటికీ కూడా ఒక ఆలోచన పెట్టుకోండి. ఈరోజు మనం సూర్య నమస్కారం చేయాలి. ఫస్ట్ ఉదయం లేచిన వెంటనే సూర్య నమస్కారం చేయాలి. ఈ సూర్య నమస్కారం చేసుకున్నట్టుగా అయితే కొద్దిగా మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ థింక్ మనకి ఆహారాంతి వస్తుంది. ఒక నామస్మరణ చేయండి. సింహరాశి వారికి కంపల్సరీ నవగ్రహ జపం చేసుకోవడం కూడా చాలా అవసరం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్య రాహువే కేతువే నమః. నవగ్రహాల దగ్గరికి వెళ్ళి శుభ్రంగా ఆ 9 సార్లు 10 సార్లు 11 సార్లు ప్రదక్షిణలు చేసుకొని చక్కగా నవధాన్యాలు వేసుకొని కాలు చేలుకుడు స్థానపానాలన్నీ చేసుకొని మిగతా కాలి శివాలయం వెళ్ళి శివుని అభిషేకం చేసుకొని దర్శనం చేసుకొని మీరు ఒక రకమైనటువంటి క్రమమైన పద్ధతిలో ఉన్నట్టుగైతే మనశ్శాంతి కలుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి మళ్ళీ మరో ఎపిసోడ్ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.